అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేగింది. నువ్వంటూ స్పీకర్ను జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడారని క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. తమకు స్పీకర్ అంటే గౌరవం ఉందని, తాము కించపరిచే విధంగా మాట్లాడలేదని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు విడివిడిగా కలిశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డిలు కలిశారు. సభలో జరిగిన వివాదంపై ఆయనతో చర్చించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ మనస్తాపం చెందారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. స్పీకర్ ఛాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు మంత్రులు. సభలో జరిగిన అంశంపై స్పీకర్తో మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేగింది. నువ్వంటూ స్పీకర్ను జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడారని క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేస్తుంది. తమకు స్పీకర్ అంటే గౌరవం ఉందని, తాము కించపరిచే విధంగా మాట్లాడలేదని స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు విడివిడిగా కలిశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి కలిశారు. సభలో జరిగిన వివాదంపై ఆయనతో చర్చించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ మనస్తాపం చెందారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. స్పీకర్ ఛాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు మంత్రులు. సభలో జరిగిన అంశంపై స్పీకర్తో మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ మనస్తాపం చెందారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాసేపటి కిందటే స్పీకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు కూడా స్పీకర్ ను కలిశారు. సభలో జరిగిన అంశంపై స్పీకర్ తో చర్చించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సభ ప్రారంభం కాగానే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ కూడా కీలక ప్రకటన చేయబోతున్నట్లు మనకు సమాచారం. అయితే ఇదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ను కలవడం జరిగింది. సభలో జరిగిన గందరగోళంపై స్పీకర్ తో చర్చించారు. జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ సీట్ ను కించపరచలేదు, గౌరవంగానే స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడారు. నువ్వు అని స్పీకర్ అని మాట్లాడలేదు అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి మాట్లాడడం తప్ప స్పీకర్ ను ఉద్దేశించి కాదు, ఇదే విషయాన్ని మేము స్పీకర్ తెలియజేశామని చెప్పి సభ సజావుగా జరిగేలా చూడాలని చెప్పి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరఫున వీళ్ళు కోరడం జరిగింది. అయితే ఏం చేయాలి అనే దానిపైనే మరి కాసేపట్లో తేలనుంది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ లోపల జరిగినటువంటి ఈ వివాదం ఒకసారిగా పెద్దగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఈ వ్యాఖ్యల పట్ల అనే దానిపైన కూడా ఇటు మంత్రులు కూడా ఈ స్పీకర్ ని కలిసి సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.